హలో నమస్తే, నా పేరు ప్రసాద్. విశాఖపట్నం రాజధాని అనగానే గత వరకు రకరకాల అపోహలు, అసంతృప్తులు, ఆరోపణలు పెళ్ళిబుగిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ తాజాగా రోజులు గడిచే కొద్దీ విశాఖపట్నంలో రాజధాని ఏర్పడితే ఖచ్చితంగా దాని ప్రభావం ఎలా ఉంటుందన్న దీని మీద వివిధ రంగాల్లో ఆసక్తి పెరుగుతోంది. అలాగే దాని మీద అది ఏర్పడితే మంచిదన్న భావన కూడా కలుగుతోంది అన్న పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం కూడా విశాఖపట్నంలోనే చేస్తారన్న ప్రకటన తర్వాత కూడా మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా విశాఖపట్నం రాజధాని అయితే వివిధ రంగాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదంటే వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, ఏ రకంగా మేలు చేకూరుతుంది, వారికి ఎలాంటి పురోగతి ఉంటుంది అన్న అంశాలే ఇప్పుడు చర్చకు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం కార్యదర్శి కార్తీక్ గారు మనతో ఉన్నారు. ఆయనకి ఎలాంటి అభిప్రాయం ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. కార్తీక్ గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు ప్రధానంగా విశాఖపట్నం రాజధాని అనగానే నిన్న మొన్నటి వరకు రకరకాల విశాఖ రాజధాని అయితే ట్రాఫిక్ రకరకాల అపోహలు ఉండేవి. కానీ మీరు టూరిజం ఫోరం సెక్రటరీగా ఉన్నారు, మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది? విశాఖపట్నం రాజధాని అయితే మంచిదని భావిస్తున్నారా? చాలా మంచి ప్రశ్న అండి. మనకి విశాఖపట్నం రాజధాని అవటానికి అన్ని అర్హతలు ఉన్నాయండి. ముఖ్యంగా ఫస్ట్ అలాగే మనకి రీసెంట్గా మన అధికార పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందండి, విశాఖపట్నం వస్తే అది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేస్తామని. అది చాలా మంచి పరిణామం అండి. అది దానికి ఏంటంటే విశాఖపట్నంకి చాలా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఏదైనా తీసుకోండి మీరు, ప్రతి ఒక్క అసలు చాలా క్లియర్గా ఉందండి అన్నీ. ముఖ్యంగా మనం పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేసుకుంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజాగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీగా ఉందండి మొత్తం. అలాగే ఎయిర్ కనెక్టివిటీ డిస్కస్ చేద్దాం. మీకు అక్రాస్ ద గ్లోబ్, అక్రాస్ ద వరల్డ్ ప్రతి కనెక్టివిటీ వైజాగ్ ఉందండి. అలాగే రోడ్వేస్, వాటర్వేస్, ఎయిర్వేస్, రైల్వేస్ 4 అన్నీ మొత్తం ఉన్నాయి. అలాగే పోర్ట్, తీర ప్రాంతం, అలాగే మీకు వైజాగ్కి మన రాష్ట్రానికి వైజాగ్ క్యాపిటల్కి ఉన్న క్వాలిఫికేషన్ ఇంకా ఏ సిటీకి కూడా లేదండి. అలాగే నేను అమరావతి, కర్నూలు దానికోసం నేను తప్పనిసరిగా అవి కూడా గ్రో అవ్వాలి. బట్ మీ క్యాపిటల్ వచ్చేసరికి విశాఖపట్నంకి అవ్వటానికి అన్ని రకాల అర్హతలు కలిగిన సిటీ విశాఖపట్నం. అందులో ఎందుకంటే మీరు అపోహలు అన్నారు, కరెక్ట్గా అబ్సల్యూట్లీ ఐ విల్ అగ్రీ విత్ యూ అండి. దానికి ఏంటంటే ఇప్పుడు కొంతమంది ట్రాఫిక్ పెరిగిపోద్ది ఇవన్నీ అంటే భావితరాల కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఆ మాట మాట్లాడకూడదండి. ఇప్పుడు మన జనరేషన్ ఉంటుంది, కొన్నాళ్ళకి వెళ్తుంది, అలా జనరేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నప్పుడు అది ఏంటంటే ట్రాఫిక్ పెరిగిపోద్ది. ఇప్పుడు క్యాపిటల్ వస్తే దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయండి. అసలు ఇప్పుడు గ్రోయింగ్ అన్నది ఇప్పుడు హైదరాబాద్ అన్నప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదండి. ఇప్పుడు అలాగే రేపు ఫ్యూచర్లో డెఫినెట్గా 20 years 2 decades తర్వాత కానీ 25 years 30 years తర్వాత మీకు 100% ఆ స్కోప్ ఉందండి. ఇక్కడ ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకోండి, మీరు హైదరాబాద్ కానీ ఎక్కడ బెంగళూరు కానీ చెన్నై కానీ మీరు వెళ్ళినప్పుడు చూడండి, మేము ఎయిర్పోర్ట్ కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు చూస్తే మేము అక్కడి నుంచి అని చెప్తారు. అంటే అది మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, మన ప్రాంతం నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. రేపు అవన్నీ కూడా మైగ్రే అని అన్నది టోటల్గా తగ్గిపోద్దండి రేపు. ముఖ్యంగా మీరు పర్యాటక రంగం అన్నారు, పర్యాటక రంగంకి వచ్చేసరికి రేపు అందులో ఉన్న ఉపాధి అవకాశాలు ఎందులో లేవండి. రేపు క్యాపిటల్ అయితే ఇక్కడ ఉపాధి అవకాశాలు చాలా విపరీతంగా పెరుగుతాయండి. రేపు హోటల్స్ అవ్వచ్చు, టూరిజం ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా చాలా ఉన్నాయి. రేపు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ చాలా డిస్కస్ చేశారు. ఇప్పుడు చాలామందికి బ్రాండెడ్ హోటల్స్ ఒబెరాయ్కి 40 acres అన్నవరం దగ్గర ల్యాండ్ ఇచ్చారు. ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, పైప్ లైన్లో ఉంది. అలాగే వేరే దానికి మైఫేర్ హోటల్స్కి వాళ్ళు కూడా డిస్కషన్లో ఉంది. అలా చాలా టూరిజం ప్రాజెక్ట్స్ 1 2 అని కాదండి, ఇప్పుడు చాలా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ టూరిజం మీద చాలా 2027 కల్లా నాకు తెలిసి $68,000 billion రెవెన్యూ మనకి టూరిజం మీద వస్తుందండి. మనకి చాలా ముఖ్యమైన పాయింట్ మీరు చెప్పారు సార్. అంటే $68,000 billion వస్తాయని చెప్పారు. అంటే ఇంతవరకు అంటే గ్రోత్ విషయంలో పర్యాటక రంగం అనగానే విశాఖపట్నం మనకు గుర్తుకొస్తుంది. దాని మీద అంత దృష్టి పెట్టిన దాఖలాలు ఇంతవరకు లేవంటారా? లేదంటే ఇప్పుడు తాజాగా మీరు చెప్పిన రాజధాని అనేది ఏర్పడితే మన విశాఖపట్నం అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఈ పర్యాటక రంగం నుంచి ముఖ్యంగా విశాఖపట్నం నగరం నుంచి పర్యాటక రంగపరంగా ఎంత ఉపాధి కలిగించే అవకాశం ఉంటుంది సార్? మీకు ఇది టూరిజం అన్నది
లక్షల్లో ఉపాధి అవకాశాలు దొరుకుతాయండి. వన్ ఆఫ్ ద మెయిన్ డిపార్ట్మెంట్ అసలు అంటే ఉపాధి అవకాశాలు దొరకడానికి రేపు హోటల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, టూరిజం ప్రాజెక్ట్స్ అవ్వచ్చు. అది అలాగే ఇప్పుడు టూరిజంతో లింక్ అయినవి బోలెని ఉంటాయండి. ఇప్పుడు చిత్ర పరిశ్రమ తీసుకోండి, దానికి కూడా ఇప్పుడు చిత్ర పరిశ్రమ అంతా మనకి ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఆలోచించండి. విశాఖపట్నం, అరకు అందాలు, ఓకే, రాజమండ్రి, మారేడుమల్లి, కోనసీమ, అంటే మనకి ఆంధ్రాలో ఇప్పుడు సినీ పరిశ్రమ అంతా మనకి ఫ్యూచర్లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినా మీరేమీ రేపు ఆశ్చర్యపోక్కర్లేదు. డెఫినెట్గా ఆ స్కోప్ ఉంది. రేపు వస్తే దానికి ఎంత లక్షల్లో మందికి రేపు లక్షల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయండి. రేపు మేము గవర్నమెంట్కి కూడా అదే చెప్తున్నాం. రేపు లాట్ ఆఫ్ స్కోప్, దీనికి ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉంది టూరిజం పరంగా. అది రేపు టూరిజం ప్రాజెక్ట్స్ వస్తే చాలా బాగుంటుంది. అప్పుడు అందరూ కూడా చాలా వరకు అర్థం చేసుకోవాలండి. రేపు ఇది ఒకటే కదా, టూరిజం ఒకటే కదా, వేరే లైక్ ఐటీ సెక్టర్ డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, ప్రతిదీ ఒకటని కాదండి, ఫార్మా, ప్రతిదీ కూడా. రేపు క్యాపిటల్ వస్తే, రేపు ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అయితే వైజాగ్కి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు కూడా వస్తాయండి. అది అసలు ఇప్పటికే అది ఏదో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ రీజన్గా కొన్ని కోర్ట్ రీజన్స్ అవ్వచ్చు, ఏమైనా ఇప్పటికే లేట్ అయింది. అది అనౌన్స్ చేసినప్పుడే ఇప్పటికి వచ్చేసి ఉంటే చాలా డెవలప్మెంట్ కనిపించేది. అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు నూతన గవర్నమెంట్ ఎవరు వచ్చినా రేపు మనకు ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారు మీరు అన్నారు. అది చాలా సుపరిణామం అండి. రేపు ఎలా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా రేపు వైజాగ్ అన్నది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్యూచర్ అందరికీ కూడా అండి. ఇంకో ముఖ్యమైన క్వశ్చన్ సార్, ఈ 5 ఏళ్లలో అంటే టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి ఈ 5 ఏళ్లలో పర్యాటక రంగ పరంగా ఎలాంటి అభివృద్ధి ఏమైనా జరిగిందని భావిస్తున్నారా? అంటే మీకేమైనా దానికి సంబంధించిన ఐడియా ఉందా? తప్పనిసరిగా జరిగిందండి, జరగకుండా అయితే లేదు. అదేంటంటే టూరిజం దగ్గరికి వచ్చేసరికి వైజాగ్ డెవలప్మెంట్ ఉందండి. అనుకున్నంత అవ్వలేకపోయినా బట్ చాలా జరిగినాయండి. ఇప్పుడు టూరిజం చాలా కొత్త ప్రాజెక్ట్స్ అన్నది తీసుకొచ్చారండి. మనం టూరిజం పరంగా మనకి టూరిస్ట్స్ కూడా చాలామంది పెరిగారు మనకి. ఎందుకంటే మనకి కోవిడ్ టైంలో ఆ టైంలో తగ్గిందండి టూరిస్ట్ మనకి రావటం. మనకి ఎక్స్పెషల్గా మనకి వచ్చే టూరిస్ట్ మనకు వస్తుంది బెంగాల్, లైక్ కల్కటా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి వస్తారండి. ఇప్పుడు మనకి అది కోవిడ్ తర్వాత మళ్ళీ గణనీయంగా చాలా పెరుగుతూ వచ్చిందండి మీకు టూరిస్ట్ అంతా. రేపు విశాఖపట్నం అన్నది వాళ్ళకి కంపల్సరీ రేపు గోయింగ్ ఫార్వర్డ్ కూడా రేపు వాళ్ళకి విశాఖపట్నం రావడం చాలామంది. ఇప్పుడు మనకు జనరల్గా సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా టూరిస్ట్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యన డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా వాళ్ళు ఇక్కడే ప్లాన్ చేసుకుంటున్నారు. అది హోటల్స్ కూడా మంచి. అది అలాగే మనకి అన్ని రకాలుగా టూరిజం టూరిస్ట్ వచ్చారంటే ఓన్లీ ఒక్క హోటల్కే కాదు, అన్ని రంగాలకి కూడా అది ఉపయోగం. లైక్ ట్రావెల్స్ అవ్వచ్చు, లేకపోతే అక్కడికి వస్తే షాపింగ్ చేస్తారు, ఇక్కడంతా వెళ్తారు, అదంతా కూడా అందరికీ ఆదాయం వచ్చేదే అండి ఇది. సార్ ఇంకో ముఖ్యమైనది అంటే తొలి నుంచి కూడా ఒక డిమాండ్ ఉంది మీ పర్యాటక రంగానికి సంబంధించి, టూరిజం రంగానికి సంబంధించి ఇది ఒక పరిశ్రమగా గుర్తించాలి అన్న డిమాండ్ ఉంది. ఈ రకంగా ఈ ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా స్పందించారా? ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఎలాంటి హామీ ఏమైనా వచ్చిందా మీ వైపు నుంచి? అది ఒక వారం రోజుల క్రిందట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగిందండి. అది రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. ఆయన చాలా సానుకూలంగా స్పందించి నెక్స్ట్ మన నూతన ప్రభుత్వంలో తప్పనిసరిగా వచ్చినప్పుడు కన్సిడర్ చేస్తానని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికి నాకు పంపించడం, ఆయనకి ఇవ్వటం, ఆయన నెంబర్ కూడా నాకు ఇచ్చి ఇది ఫాలోఅప్లో నాకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ పంపమని చెప్పారు. చాలా సానుకూలంగా స్పందించారండి. అది మన మంత్రి గారు అమర్నాథ్ గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముత్యాల నాయుడు గారు కూడా తీసుకెళ్ళి చెప్పారు దీనివల్ల ఉపయోగాలు ఏమున్నాయి ఏంటి అనేది. మీకు టూరిజం పరిశ్రమ అయితే దానికి ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్స్ వస్తారండి స్టేట్కి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఎక్కడ బెనిఫిట్స్ ఉంటాయో అక్కడికి వస్తారండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 12 స్టేట్స్లో ఇండస్ట్రీ స్టేటస్ వచ్చి ఉందండి మనకి ఇండియాలో. అలాగే ఇప్పుడు ఆంధ్రాకు కూడా మేము అది లాస్ట్ ఒక 5 years నుంచి కూడా మేము రిక్వెస్ట్ పెట్టాం అది. బట్ లాస్ట్ ఒక 1 year నుంచి దీని మీద చాలా డిస్కషన్స్, వాళ్ళు చాలా మా దగ్గర రిపోర్ట్స్ తీసుకోవటం అసలు ఏంటి అన్నది కూడా. ఎందుకంటే ఇది కొంచెం ఒక ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి గవర్నమెంట్ కొంచెం ఆతి చూసి స్టెప్ వేస్తుంది కాబట్టి. బట్ డెఫినెట్గా మేము దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. రేపు ఇన్వెస్టర్ ఒక బెనిఫిట్స్తో వచ్చారనుకోండి, దానివల్ల ఏంటంటే రేపు ఎక్కువ హోటల్స్ అవ్వచ్చు, టూరిజం ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, అన్నీ వస్తాయి. దానివల్ల చాలామంది బెనిఫిట్స్, రేపు సిటీ గ్రో అవుతుంది, స్టేట్ గ్రో అవుతుంది, దానివల్ల చాలా బెనిఫిట్ ఉందండి. మేము చాలా ఆశాజనంగా ఉన్నాం రేపు వచ్చే నూతన గవర్నమెంట్ అది మాకు చేస్తుంది అన్నది చెప్పి. దానివల్ల ఏంటంటే చాలా ఇండస్ట్రీకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా టూరిజం ఇండస్ట్రీకి వస్తాయండి దానివల్ల. ఫైనల్గా చెప్పండి సార్, విశాఖపట్నం రాజధాని విషయంలో ఒకప్పటికి ఇప్పటికీ జనంలో చేంజ్ వస్తుందని నాకు అనిపిస్తుంది. అంటే మీలాంటి రంగాలకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, వారందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా దాని ప్రయోజనాన్ని బయట పెడుతుండడం వల్ల సామాన్య జనంలో కూడా ఏవైతే అపోహలు ఉన్నాయో తొలగిపోతున్నాయి. మీరు చెప్పండి సార్, విశాఖ రాజధాని అవ్వాల్సిందేనా అంటే మీరేమంటారు? తప్పనిసరిగా విశాఖపట్నం రాజధాని అవ్వాలండి. నేను యాజ్ ఏ వైజాగిటి, లేకపోతే నేను
యాజ్ ఎ వైజాగ్ నుంచి నేను మాట్లాడుతుంది ఏంటంటే, అందరూ ఆలోచించవలసింది ఇక్కడ పెద్దవాళ్ళ నుంచి అన్ని ఏజ్కి పరం లేకుండా తప్పనిసరి దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్నది ఒకసారి దయచేసి ఆలోచించండి. ఒకసారి దానివల్ల ఫ్యూచర్ జనరేషన్స్ ఎన్ని బెనిఫిట్స్ వస్తాయన్నది ఆలోచించండి. అదేంటంటే ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోద్ది, ఇవన్నీ ఏంటంటే రెంట్స్ పెరిగిపోతాయి, ఇవన్నీ ఏంటంటే చాలామందిని అది దెబ్బతీస్తున్నారు. అది చాలా తప్పండి. అది యాక్చువల్గా అదేంటంటే కొంతమంది మా క్యాపిటల్ వస్తే నాతోనే చాలామంది చెప్పారు, నేను వాళ్ళని చాలామందిని ఎడ్యుకేట్ చేశాను, చాలామంది మీటింగ్స్ కూడా పెట్టాం. వైజాగ్ క్యాపిటల్ వస్తే దానికి వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. రేపు ఉపాధి రంగాలు ఈరోజు మీ పిల్లలు అంటే ఇప్పుడు కాకపోయినా రేపు మీరు హైదరాబాదు, చెన్నై మెట్రోస్కి వెళ్ళిపోతున్నారు. రేపు ఆ ఫ్యూచర్లో ఇక్కడ ఐటీ రంగం ఇక్కడే పెరుగుతుందండి. వైజాగ్లో ఐటీ సెజ్ ఉంది, చాలా ఉంది. దానివల్ల ఏంటంటే అసలు మనకి 100% విశాఖపట్నం అనేది క్యాపిటల్ అవ్వాలండి. అలాగే ఇప్పుడు బిజినెస్ పరంగా కూడా మనకి గవర్నమెంట్ ప్రస్తుతానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది ఉంది. అలాగే మేము టూరిజం ప్రాజెక్ట్స్ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సింగిల్ విండో చేయమని లాస్ట్ టైం రిక్వెస్ట్ చేసాం. అది వచ్చింది అనుకోండి, ఇండస్ట్రీ లైక్ ఇప్పుడు కొత్త ఇండస్ట్రీస్ అందరూ కూడా వచ్చి అది ఇంకా సింగిల్ విండోలో అన్ని పనులు అయిపోతాయండి. ఇప్పుడు ప్రతి చోటకి తిరగవలసిన పని లేదు. అది కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పేది దయచేసి మోస్ట్ ఆఫ్ ద వైజాగ్ అనేసరికి అందరూ లిటరేట్సే ఉంటారండి చాలా వరకు. వాళ్ళందరూ ఆలోచించవలసింది ఏంటంటే చాలా పాజిటివ్ దాట్తో ఆలోచిస్తే చాలా మంచిది. దానికి వైజాగ్కి ఉన్న స్కోప్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఏదైనా చాలా క్యాపిటల్ అవ్వడానికి అన్ని రకాలుగా అర్హతలు గట్టిన సిటీ అండి ఇది. దానికి తగ్గట్టు మన వైజాగ్ క్యాపిటల్ ఎలాగైనా అది అవ్వాలి అడ్మినిస్ట్రేటివ్. దానివల్ల ఫ్యూచర్ జనరేషన్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అంది స్టెప్ బై స్టెప్ వెళ్తుందండి. ఒకేసారి మనం లేడర్ కింద నుంచి పైకి వెళ్ళాం కాబట్టి స్టెప్ బై స్టెప్ గ్రో అవుతుందండి, డెఫినెట్గా గ్రో అవుతుంది. ఇప్పుడు ఆర్థిక రాజధాని అంటే వైజాగ్ ఎప్పుడు ఆర్థిక రాజధాని అండి స్టేట్కి, అదేమి కొత్తది ఏం కాదండి. అది వైజాగ్ ఈజ్ అ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఫ్రమ్ లాంగ్ టైం. అది నన్ను అడిగితే ఇదివరకు ఎప్పటి నుంచో ఉందండి, అది స్టేట్ బైఫికేషన్ అయినప్పటి నుంచి కూడా. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అయితే దానివల్ల ఉన్న బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. రకంగా నేను టూరిజం పర్స్పెక్టివ్ ఒకటే మాట్లాడుతున్నాను కానీ బట్ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది. అది అందరూ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ కొంతమంది ఆ మైండ్ సెట్ అన్నది చాలా క్లియర్ అవ్వాలండి. అది ఏంటంటే అపోహలు అన్నది అసలు దయచేసి అలా స్ప్రెడ్ చేయకండి. అది తప్పు, రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేసి కొంతమంది మైండ్ డిస్టర్బ్ చేస్తున్నారు. అది దయచేసి ఆపుకుంటే చాలా మంచిది. దానివల్ల నిజంగా ఉన్న జెన్యూన్ బెనిఫిట్స్ చెప్పండి. ఫ్యూచర్ చాలామంది ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరూ కానీ రీసెంట్గా కొన్ని డిస్కషన్స్లో మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా అసలు దానివల్ల ఏంటి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. అసలు వైజాగ్ ఉత్తరాంధ్ర ఈ చుట్టుపక్కల జిల్లాలన్నీ డెవలప్ అవుతాయి. అలాగే స్టేట్ కూడా చాలా డెవలప్ అవుతుందండి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, మనకి ములపేట పోర్ట్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే రేపు ఫ్యూచర్ ఏంటంటే అసలు నాకు తెలిసి మైగ్రేషన్ అంతా మీరు గోయింగ్ ఫార్వర్డ్ చాలా తగ్గిపోద్దండి. మనకి ఇక్కడే మనకు చాలా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు వస్తాయి ఫ్యూచర్లో ఇప్పుడు రేపు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే 100% ఇంకా దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్ వైజాగ్ అనేది క్యాపిటల్ అవ్వాలండి.